మామూలుగా డ్యామ్కు గేట్లు ఎత్తినప్పుడు అండి ఇది మొత్తం వాటర్తో నిండిపోతుంది. ఒక్కొక్కసారి అయితే అక్కడ లింగాల్ ఘట్ వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి, వాళ్ళు కూడా పైకి సున్నిపెంటకి అంటే అవతల ఏరియాకు వచ్చేంతగా వాటర్ వస్తాయండి మన గేట్లు ఎత్తినప్పుడు. ఇంకా మామూలుగా అంటే ఒకవేళ గేట్లు ఎత్తితేనే ఎంత వాటర్ వచ్చి ఇది మొత్తం వాటర్ అయిపోతుంది, మొత్తం ఫిలప్ అయిపోతుంది వాటర్ తోటి. ఎక్కడికైతే మీకు రాళ్ళు కనిపిస్తున్నాయో ఆ ప్రాంతం మొత్తం వాటర్ అవుతుంది, ఆ కొండ హద్దు తప్పనిచ్చి. తర్వాత నెక్స్ట్ ఇది ఒక 1 మంత్ చాలండి, మళ్ళీ వాటర్ బంద్ చేస్తారంటే డ్యామ్ గేట్లు బంద్ చేసినారంటే 1 నెలలోపు మొత్తం ఇంకా ఈ రాళ్ళన్నీ బయటపడిపోతాయండి. పెద్దగా ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లే, ఎటు వెళ్ళిపోవాల్సిన వాటర్ మొత్తం అటు వెళ్ళిపోతుంది. ఇంక ఇలా రాళ్ళు ఉండేస్తాయి అంతే. కానీ మధ్యలో అయితే లోతు ఉంటుందండి ఇక్కడ. మామూలుగా మేమైతే ఎప్పుడు వచ్చినా జస్ట్ ఊకే అట్లా పైననే ఉండి వాటర్లో దిగుతాం తప్ప లోపలికైతే ఎప్పుడు వెళ్ళమండి. అందుకే ఎవరైనా సరే వస్తే అలా లోపలికైతే వెళ్ళకండి, ఎంతవరకు ఉన్నా బయటనే ఉంటేనే బెస్ట్. పాపం ఎంతోమంది వచ్చి ఇబ్బంది పడతారు లోపలికి వెళ్ళి, వాటర్ లోపలికి వెళ్ళి. అలా వెళ్ళకండి, ఈత వచ్చిన వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు, ఈత రాని వాళ్ళు ఏమీ వెళ్ళొద్దండి. అంటే ఈత రాని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, అందరికి కాదు. వచ్చిన వాళ్ళు భద్రంగా ఈదొచ్చు, గెంతచ్చు. కానీ మామూలు రాని వాళ్ళు అయితే పాపం అప్పుడు ఒక పిల్లోడు చనిపోయేంత గోలగోల అయింది కదండి. అందుకని జాగ్రత్తగా చిన్నపిల్లల్ని చంటి పిల్లల్ని పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు, నీళ్ళలో దిగేటప్పుడు అట్లా. ఓకేనండి, బాయ్. వెళ్తున్నాం, అద్దా అక్కడున్నారు పిల్లలు, వెళ్తున్నా నేను. మీకు వీడియో తీయడం కోసమని స్లోగా వెళ్తున్నాను, లేకపోతే రాళ్ళలో జాగ్రత్త కూడా మామూలుగా ఉండదండి, ఎముకలే ఎరుగుతాయి. చూడ్డానికి చిన్న రాళ్ళక్క ఉంటాయి కానీ దెబ్బలు చాలా బాగా తగులుతాయి. ఏదంటారు చూడు, నీటికి ప్రవాహానికి కొట్టుకొచ్చి అరిగిపోయిన రాళ్ళు కదండి, జర్రం జారిపోతాయి. బీ కేర్ఫుల్గా నడచాలి ఇక్కడ. ఓకే అండి, బాయ్.